హాయ్, దిస్ ఇస్ సురేష్. ఈరోజు మనము ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్లో ప్రాబ్లం చేద్దామండి. ప్రాబ్లం ఏంటంటే, ఇఫ్ ద వెక్టర్స్ లాంబ్డా ఐ మైనస్ 3j ప్లస్ 5k అండ్ 2 లాంబ్డా ఐ మైనస్ లాంబ్డా j మైనస్ k ఆర్ పెర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్, దెన్ ఫైండ్ లాంబ్డా వాల్యూ అడుగుతున్నాడండి. సో రెండు వెక్టర్స్ కానీ పెర్పెండిక్యులర్ ఉన్నట్లయితే ఆ రెండు వెక్టర్స్ యొక్క డాట్ ప్రోడక్ట్ అనేది 0 అవుతుందండి. బికాజ్ ఏంటంటే ఏబీ కాస్ థీటా డాట్ ప్రోడక్ట్ ఫార్ములా కాస్ థీటా వాల్యూ 90 కాబట్టి కాస్ 90 వాల్యూ 0 కాబట్టి ఏబీ కాస్ థీటా వాల్యూ 0 అవుతుందండి. అంటే ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఆ ఏ బార్ అండ్ బి బార్ వెక్టర్స్ ఒకదానికొకటి పెర్పెండిక్యులర్ ఉన్నట్లండి. ఇప్పుడు మనకి లాంబ్డా ఐ మైనస్ 3j ప్లస్ 5k ఒక వెక్టర్ అండి. అలాగే డాట్ ఇంకో వెక్టర్ ఏంటంటే 2 లాంబ్డా ఐ మైనస్ లాంబ్డా j మైనస్ కే అనదర్ వెక్టర్ అండి. ఆ రెండు డాట్ ప్రోడక్ట్ ఏమవ్వాలండి? 0 అవ్వాలి. సో ఐ ఇంటూ ఐ 1 కాబట్టి, j ఇంటూ j 1 కాబట్టి, k ఇంటూ k 1 కాబట్టి డాట్ అండి. సో లాంబ్డా ఇంటూ 2 లాంబ్డా స్క్వేర్ అండి, మైనస్ 3 ఇంటూ లాంబ్డా ప్లస్ 3 లాంబ్డా అండి, 5 ఇంటూ మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఇప్పుడు దీనికి ఫ్యాక్టర్స్ కడదామండి. 2 లాంబ్డా స్క్వేర్ ప్లస్ 5 లాంబ్డా మైనస్ 2 లాంబ్డా మైనస్ 5 ఈజ్ ఈక్వల్ 0 అండి. వీళ్ళిద్దరిలో లాంబ్డా కామన్ తీద్దాం. లాంబ్డా కామన్ తీస్తే లాంబ్డా ఇంటూ 2 లాంబ్డా ప్లస్ 5 అండి. ఇక్కడ మైనస్ 1 కామన్ తీద్దాం. 2 లాంబ్డా ప్లస్ 5 అండి ఈజ్ ఈక్వల్ టు 0. 2 లాంబ్డా ప్లస్ 5 ఇంటూ లాంబ్డా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. సో 2 లాంబ్డా ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0, లాంబ్డా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5/2, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1 అండి. ఇవండి ఆన్సర్స్. అంటే లాంబ్డా వాల్యూ మైనస్ 5/2 కానీ లాంబ్డా వాల్యూ 1 కానీ దీని ఆన్సర్ అండి. ఇదండి ఈ వీడియో. ఇటువంటి వీడియోస్ మన ఛానల్లో టాపిక్ వైజ్ ప్లేలిస్ట్లో ఉన్నాయండి, అవి కూడా చూడండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ సురేష్.